మా చేత బాగుండే. సో డాప్లర్ ఎఫెక్ట్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసాము. ఆ యొక్క ఫార్ములా కూడా నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? దట్ ఈస్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు రియల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ అనమాట. వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఓకే. సో ఇప్పుడు చూడండి, దీని యొక్క ప్రాబ్లం నోట్ చేసుకుందాం అందరూ. ఏ ట్రైన్ ఈస్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 50 మీటర్ పర్ సెకండ్. 50 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ ఏ లిజనర్ ఎట్ రెస్ట్. టువర్డ్స్ ఏ లిజనర్ ఎట్ రెస్ట్ అండ్ సౌండ్స్ హార్న్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2900 హెచ్ఎస్. ఫైండ్ ద అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ heard by the listener. The speed of the sound is 340 meter per second. సో ఫిజిక్స్లో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ప్రాబ్లం చదవండి, ఇచ్చినటువంటి డేటా రాయండి, దానిలో ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారో చూడండి. లేట్ అయినా పర్వాలేదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక ప్రాబ్లం చేస్తే 5 మార్క్స్ ఈజీగా వస్తుంది. ప్రాబ్లం చదవండి, ఏమేమి ఇచ్చారో రాసుకోండి, ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారో రాసుకోండి, నీకు ఏ ఫార్ములా తెలుసో రాసుకోండి. Try to solve that problem. సో ఫస్ట్ రాసుకున్నారు కదా ప్రాబ్లం, ఏమన్నారో చూడండి. ఏ ట్రైన్ ఈజ్, ఓ ప్రాబ్లం నేను చెప్తానమ్మా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేద్దరు. ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 50 మీటర్ పర్ సెకండ్. ట్రైన్ అనేది ఏంటి? సౌండ్ ప్రొడ్యూసింగ్, అంటే సోర్స్ అన్నమాట. సో వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ సోర్స్, velocity of source vs equal to 50 meter per second. టువర్డ్స్ ఏ లిజనర్, టువర్డ్స్ ఏ లిజనర్ అన్నారు కాబట్టి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా ఫార్ములాలో, అది చెప్పండి నాకు. మైనస్. మైనస్ తీసుకోవాలి. వెరీ గుడ్. సో మైనస్ తీసుకోవాలి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఈ యొక్క ఫార్ములా ఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్. మైనస్ తీసుకోవాలి. ఓకే. టువర్డ్స్ అంటే అది మీనింగ్. లిజనర్ ఎట్ రెస్ట్. లిజనర్ అనేవాడు అంటే, లిజనర్ అంటే అబ్జర్వర్ అనమాట. అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అన్నాడు అంటే వి నాట్ వాల్యూ ఏమవుతుంది? జీరో అవుతుంది. అది ఇవ్వడు ఎక్కడా కూడా. వినాట్ వాల్యూ ఇవ్వడు. వినాట్ వాల్యూ కోసం మీరు వెతుక్కోవద్దు. అక్కడ రెస్ట్ అన్నాడు కాబట్టి లిజనర్ ఎట్ రెస్ట్ ఆర్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ విల్ బి జీరో. నెక్స్ట్, అండ్ సౌండ్స్ హార్న్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2900 హెడ్జెస్ అంటే ఈ యొక్క ట్రైన్ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ 2900 అంటే రియల్ ఫ్రీక్వెన్సీ. రియల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి రియల్ ఫ్రీక్వెన్సీ ఈస్ ఎన్ ఈక్వల్ టు 2900 హెడ్జెస్. ఫైండ్ ద అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ. అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే చేంజ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. చేంజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎన్ డాష్. ఎన్ డాష్ ఈక్వల్ టు హౌ మచ్? నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్, సౌండ్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వి. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈస్, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ దట్ ఈస్ 340 మీటర్ పర్ సెకండ్. 340 మీటర్ పర్ సెకండ్ వి వాల్యూ ఇచ్చాడు. జస్ట్ సింపుల్ గా మీరు ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది.
సో వాట్ ఈస్ ద ఫార్ములా? దట్ ఈస్ n dash equal to v, n dash equal to n into v minus v naught by v minus vs. N value 2900 amma. V, velocity of the sound is 340, minus v naught value is 0. Next, velocity of the sound is 340, minus vs, source of the sound is 50. Substitute and simplify. Tell me the answer with your calculator. 340 by 290. Very good. 3400 hedges. Units are important. 3400. So 340 by 290 into 2900. So that is 3400 hedges. Therefore, the apparent frequency is calculated as 3400 hedges. అది రాయాలి. ఓకే. సో ఆ పాయింట్ కూడా రాయాలన్నమాట. వెరీ సింపుల్ వన్, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లు ఎలా తీసుకోవాలి? ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలి? టువర్డ్స్ అన్నప్పుడు మైనస్ తీసుకోండి, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అన్నప్పుడు ప్లస్ తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ అర్థమైందమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. ప్రాబ్లంలో టెర్మినాలజీస్ తెలియాలి. వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ అంటే విఎస్, వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్, వాళ్ళ వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్ బదులు అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అంటాడు. రెస్ట్ అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ వి నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. నెక్స్ట్ రియల్ ఫ్రీక్వెన్సీ అంటే సౌండ్ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో, ఎంత సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అది 2900 అనమాట. ఓకే. అది నీ దగ్గరికి వచ్చేసరికి అది ఎంత వస్తుందంటే 3400 హెడ్జెస్ అవుతుంది అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఫైండ్ అవుట్ చేసేదే డాప్లర్ ఎఫెక్ట్ అన్నమాట. సేమ్ లైట్ కూడా అంతే. ఎక్కడో దూరం నుంచి లైట్ తక్కువలో ఉంటుంది, నీ దగ్గరికి వచ్చేసరికి పెరుగుతుంది. అది. నెక్స్ట్, అర్థమైందమ్మా ప్రాబ్లం ఇది అందరికి? లిఖిత రెస్పాండ్. అర్థమైంది సార్. లిఖిత పూర్ణిమ, అర్థమైంది సార్. సాయి, పరుసు సాయి, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే. ఓకేనమ్మా. సో వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. మేము ఫాస్ట్గా వెళ్తున్నా కానీ మీరు అడగచ్చు, ప్రాబ్లం లేదు. సో సాల్వ్ దిస్ ప్రాబ్లం నౌ. సేమ్ ప్రాబ్లం అవే ఫ్రమ్ ద లిజనర్ అన్నా నేను. Solve this problem. Tell me the answer. Two five two eight. Srujana, very good. Excellent. Just formula will be changes. Apparent frequency equal to n into v plus or minus v naught by v plus or minus vs. ఇక్కడ away from a listener అన్నారు. అంటే మన నుండి దూరంగా వెళ్తుంది. అంటే n ఇంటూ అవే ఫ్రమ్ ద లిజనర్ అన్నారు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్. వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్. 2528 హెచ్ఎస్. వెరీ గుడ్ శ్యామల. ఐశ్వర్య, వెరీ గుడ్. సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ రియల్ ఫ్రీక్వెన్సీ ఇస్ 2900. వి అంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ 340 ప్లస్ వి నాట్ 0. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ 340 ప్లస్ సోర్స్ సౌండ్ సౌండ్ యొక్క వెలాసిటీ వచ్చేసరికి సోర్స్ వెలాసిటీ 50 మీటర్ పర్ సెకండ్. సో 2900 ఇంటూ 340 బై 390 ఇంటూ 2900. సో 2528.2 వస్తుంది. సో నో ప్రాబ్లం. 2528 హెడ్జెస్. 2528 హెడ్జెస్.
అంటే చూడండి ఇక్కడ అపరెంట్ ఫ్రీక్వెన్సీ సేమ్ కండిషన్స్ తీసుకుంటే టువర్డ్స్ ఏ లిజనర్ వచ్చినప్పుడు 3400 ఉంది. ఎవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమైంది? తగ్గిపోయింది. యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 2900. సో ఫస్ట్ 2900 అనేది ఇక్కడ ఉంది, 2900 ఇక్కడ ఉంది. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్జర్వర్ వైపు వచ్చి ఇక్కడికి వచ్చింది, అది 3400 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇవే అయిపోయింది. ఇదేమో టూ వర్డ్స్ కేస్ పెరిగింది. నీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇది ఇవే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఈ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో ఈ స్పీడ్ బేస్ చేసుకునే మనం ఆర్మీలో కానీ డిఫెన్స్ అప్లికేషన్స్ లో ఆ ఆపోజిట్ గా వచ్చేటువంటి వాళ్ళ యొక్క వెహికల్స్ యొక్క స్పీడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ప్రాబ్లం నోట్ చేసుకోండి. ద సైరన్ ఆఫ్ ఎ పోలీస్ కార్ మూవింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్, మూవింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ 30 meter per second emits a wave with a frequency of 1200 Hz. What frequency will an individual at rest hear when the police car moves towards her, away from her? రెండు కేసెస్ ఇచ్చారు. ఫస్ట్ టువర్డ్స్ అయితే ఏమవుతుందో చూసుకోండి. ఇవే అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూడండి. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 340 meter per second ఇచ్చారు. రెస్ట్ లో ఉన్నప్పుడే ఇదిగో చూడండి, ఎట్ రెస్ట్ అన్నారు. సేమ్ టువర్డ్స్ అన్నప్పుడు n డాష్ ఈక్వల్ టు n ఇంటూ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్. అవే ఫ్రమ్ ద లిజనర్ వచ్చేసరికి n డాష్ ఈక్వల్ టు n ఇంటూ వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్ రాసుకోండి. ఆ వాల్యూస్ ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, డోంట్ నో ప్రాబ్లం. కానీ ఆ వాల్యూస్ ఏమేమి ఇచ్చారు? కాన్స్టెంట్ స్పీడ్ అంటే పోలీస్ కార్ యొక్క స్పీడ్ అంటే సోర్స్ స్పీడ్ 30 meter per second. ఎమిట్స్ అవే విత్ ఫ్రీక్వెన్సీ అంటే రియల్ ఫ్రీక్వెన్సీ 1200 హెడ్జెస్. ఎట్ రెస్ట్, రెస్ట్ అన్నాడు కాబట్టి వి నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వచ్చేసరికి 340 meter per second. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎన్ డాష్. Towards her 1316 hedges. Okay, I will cross check. Very good, right answer. Surjana, away her 1102 hedges. Very good. Right answers. 1316 hedges వస్తుంది. 1102 hedges. Away from her 1102 hedges వస్తుంది. Very good. 1102 సార్, 1102. 1102. Very good. Very good. రైట్. సో ఇంకా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా కూడా డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించి స్ట్రైట్ అవే యూజ్ దిస్ ఫార్ములా. ప్రాబ్లంలో ఏ వాల్యూ ఏది? 30 meter per second అంటే విఎస్, ఇది ఎన్, వి నాట్ వాల్యూ, వి వాల్యూ, ఎన్ డాష్ వాల్యూ. ఈ 5 వాల్యూస్ రాయగలిగితే ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం చదివితే మనకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, ఎనీవన్? అందరికీ అర్థమైందమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. Note this problem. Try to solve this problem.
486, very good. ఫోర్ ఎయిటీ సిక్స్ సార్. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఇది అడిగిన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏ సౌండ్ వేవ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ 525 హెడ్జెస్ అన్నాను. సో అంటే రియల్ ఫ్రీక్వెన్సీ 525 హెడ్జెస్ వచ్చింది ఇచ్చారు. ఈజ్ ఎమిటెడ్ బై ఏ స్టేషనరీ సోర్స్. స్టేషనరీ సోర్స్ అంటే సోర్స్ యొక్క వెలాసిటీ 0. స్టేషనరీ అంటే కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక జనరేటర్ ఉంది, లేదా ఒక ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ నుంచి సౌండ్ వచ్చింది. అక్కడ నుంచి మీరు ఒక బైక్ వేసుకుని వెళ్తున్నారు. ఎంత స్పీడ్తో వెళ్తున్నారు? మూవింగ్ ఎవే విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. మూవింగ్ ఎవే విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఓకే. మూవింగ్ ఎవే విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వచ్చేసరికి 25 మీటర్ పర్ సెకండ్. అంటే ఇది ఎవరి యొక్క వెలాసిటీ? అబ్జర్వర్ యొక్క వెలాసిటీ. V0 ఈక్వల్ టు 25. V0 ఈక్వల్ టు 25. What is the frequency perceived by the observer? Frequency perceived by the received by the observer. Observer కి రిసీవ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత? ఓకే. సో యూజింగ్ ద ఫార్ములాస్ యూ గెట్ ద వాల్యూ 486 హెడ్జెస్. 486 హెడ్జెస్. సో నౌ ఐఎమ్ స్టాప్ హియర్. ఇందులో సారీ 5 minutes. Tell me these answers. More discussion. Audible range of frequency of sound wave is received by human is. Tell me the answer. Yes, sir. 20 Yes, sir. హెడ్జెస్ నుంచి ఆడిబుల్ రేంజ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్లాస్లో అని చెప్పుకున్నాం. 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్. 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ అయితే కనుక ఆడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ రిసీవ్డ్ బై ద హ్యూమన్. నెక్స్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్. బి ఇన్ఫ్రాసోనిక్ సార్. బి. Below H, sir. ఇన్ఫ్రాసోనిక్ వచ్చేసరికి 20 హెడ్జెస్ కి B, బిలో. sir. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ అమ్మా C, sir. అబౌట్ 20 sir. కిలో హెడ్జెస్ ఉంటే ఎస్ సార్. 20 కిలో హెడ్జెస్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ C, సౌండ్ sir. డిస్టింగ్విష్ ఏ మేల్ అండ్ ఫీమేల్ వాయిస్? టీ సార్. పిచ్. పిచ్. ఓకే. లేడీస్ కి జెంట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఎస్ సార్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈస్ Decibel. డెసిబెల్ అమ్మ. డెసిబెల్ అనేది తీసుకోవాలి. చాలా మంది హెడ్జెస్ కానీ ఇవి తీసుకుంటారు, ఫ్రీక్వెన్సీ కాదు. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కి SI యూనిట్ వచ్చేసరికి డెసిబెల్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కి SI యూనిట్ డెసిబెల్. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ 6th one చూడండి. ద లోయెస్ట్ ఇంటెన్సిటీ లెవెల్ దట్ కెన్ బి Yes, sir. డిటెక్టెడ్ బై హ్యూమన్ ఇయర్. హ్యూమన్ ఇయర్ 1, sir. లో డిటెక్ట్ అయ్యేటువంటిది 1 decibel. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ ఈజ్ లాంగిట్యూడినల్ వేవ్ అన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ ఈజ్ లాంగిట్యూడినల్ వేవ్? D. సౌండ్ వేవ్ అనేది ఏంటి నీకు? లాంగిట్యూడినల్ వేవ్. ఓకే. లైట్ వేవ్ ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి ట్రాన్స్వర్స్ వేవ్ కిందకి వస్తాయి. సో లాంగిట్యూడినల్ వేవ్ వచ్చేసరికి సౌండ్ వేవ్స్ కింద ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్? ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ కి ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి. నెక్స్ట్ ఇంకో బిట్ ఏమి అడిగాడంటే ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్ ఈ సెట్ లో. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ డిపెండ్స్ ఆన్ అబ్సల్యూట్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఏమైంది? C, sir. వెలాసిటీ ఈజ్ C, డైరెక్ట్లీ sir. ప్రపోర్షనల్ టు D, sir. ఆఫ్ టీ. అంటే రూట్ టీ. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్ టీ బై ఎం. ఇది మన యొక్క ఫార్ములా. ఇందులో గామా ఆర్ బై ఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి వి ఈక్వల్ టు రూట్ టీ. వి ఈజ్ ప్రపోర్షనల్ టు
రూట్ టీ అనమాట. సి నెక్స్ట్ సార్. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్, ఇక్కడ ఆన్సర్ వి ఈజ్ ప్రపోజనల్ టు రూట్ టీఎం. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ in air is an independent on which of the following factors. దేని వేటి మీద డిపెండ్ అవ్వదు? హ్యూమిడిటీ. డిపెండ్ అయ్యేది ఏంటి? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. ఇండిపెండెంట్ అంటే అది టెంపరేచరు, హ్యూమిడిటీ, డెన్సిటీ, ప్రెజర్. ఇక్కడ అడిగింది చూడండి, ఇండిపెండెంట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీని మీద డిపెండ్ కాదు, దాని మీనింగ్ అది. డిపెండ్ అయ్యేటువంటి 4 పారామీటర్స్ చెప్పాము, టెంపరేచర్, హ్యూమిడిటీ, డెన్సిటీ, ప్రెజర్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్ గా ఉంది, సో కాబట్టి దీని మీద డిపెండ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటిది ఇది చూడండి, ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. Doppler effect. డాప్లర్ B, sir. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంతేనమ్మా, ఇక్కడ వరకు మనం చెప్పాం. నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క రివర్బరేషన్ టైము, దానికి సంబంధించినటువంటి సెబైన్స్ ఫార్ములా అనేది ఉంటుంది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండమ్మా. ఎనీవన్? అందరికి అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఓకే ఓకే, కొత్త అర్థమైంది సార్. వాళ్ళైనా కానీ పాత వాళ్ళైనా కానీ మన అర్థమైంది అందరూ సార్. అందరూ కూడా ఏ సబ్జెక్ట్ లో ఎక్కడ డౌట్ ఉన్నా కూడా అర్థమైంది సార్. ఓకే మీరు అడగండి, మీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అడగండి అనమాట. సార్ వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి. రైట్, సో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. రేపు బ్రాంచ్ సబ్జెక్ట్ జరిగిద్దండి, అందరికీ కూడా బ్రాంచ్ సబ్జెక్ట్.